ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలండి. దేవుడు మనందరిని ప్రేమించి డిసెంబర్ నెల 4వ తారీఖు బుధవారం ఉదయకాల సమయాన్ని మనకి ఇచ్చినందుకు కుటుంబ సమేతంగా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లింపభద్రమై ఉన్నాం. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం జీవం గల దేవుని వాక్ అనే కార్యక్రమంలో దేవుని యొక్క వాక్య భాగం యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. దేవుని బిడ్డలారా, అద్భుతమైన వాగ్దానం ఇది. ఈనాడు తల్లిదండ్రులుగా మనమందరం కోరుకుంటున్నాము, మన సంతతి అంటే మన బిడ్డలు గొప్పవారు అవ్వాలి, దేవుని కొరకు వారు వాడబడాలి, దేవుని కొరకు వారిని పెంచాలి, వారు గొప్పవారు అవ్వాలి, మంచి ఉద్యోగాలు చేయాలనేటువంటి ఆశ, తలంపు, కోరిక, తపన తల్లిదండ్రులుగా మనందరిలో ఉంది. అయితే దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఈ భూమి మీద మన బిడ్డలకు ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని అంతస్తులున్నా, ఎంత మంచి ఉద్యోగం వారికి ఉన్నా, దేవుని ఆత్మ వారి మీద లేకపోతే ఇవన్నీ వ్యర్థం. కాబట్టి మొదటగా మనకు దేవుడిచ్చిన సంతతి మీద దేవుని ఆత్మ ఖచ్చితంగా ఉండాలి. మనకు పుట్టిన వారిని దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. మన బిడ్డలు ఆశీర్వదింపబడిన బిడ్డలుగా ఉండాలంటే వారి కొరకు తల్లిదండ్రులుగా మీరు, నేను, మనమందరం మన బిడ్డల కొరకు ఖచ్చితంగా బలమైన ప్రార్థన, కన్నీటి ప్రార్థన మనం చెయ్యాలి. బైబిల్ గ్రంథంలో అబ్రహాము గారి కుమారుడైన ఇస్సాకు గొప్పవాడయ్యాడు. కారణము తల్లిదండ్రులుగా వారు చేసిన ప్రార్థనలు. దేవుడు ఇస్సాకును గొప్పగా ఆశీర్వదించాడు. ఎంత గొప్పగా అంటే ఆ సంవత్సరం ఆయన విత్తనము వేసి 100 ఫలము పొందాడు, పంట పొందాడు. కనుక ఇలాంటి ఆశీర్వాదం మన బిడ్డలో మనం పొందాలి, చూడాలంటే వారి కొరకు మనం ఖచ్చితంగా ప్రార్థించినప్పుడు మన సంతతి మీద దేవుని ఆత్మ ఉంటుంది, మనకు పుట్టిన వారి మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఇలాంటి వాగ్దానం, ఈ ఆశీర్వాదం మన బిడ్డల జీవితంలో మనము ఆశించి పొందుకున్నట్లుగా భారము కలిగి ప్రార్థన చేద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, వందనాలు. మీరు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి మీ స్తోత్రాలు. మా బిడ్డల మీద మీ ఆత్మను ఉంచండి, మాకు పుట్టిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మీ కనికరమ, కాపుదల, భద్రత మా బిడ్డలకు సమృద్ధిగా దయచేయండి. ఈ దినము నీ బిడ్డలమైన మేము చేయుచున్న పనుల్లో, ప్రయాణాల్లో, ఆరోగ్య విషయాల్లో తోడుగా ఉండండి. ఆటంకాలను కొట్టివేయండి. యెరూషలేమునకు క్షేమము దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.